గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. గైస్, మీకు నా వాయిస్లో ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుంటే ప్లీజ్ ఇగ్నోర్. నాకు నిన్ననే ఇంకా ఫీవర్ తగ్గింది. ఈ రోజు నేను షాపింగ్ చేయడానికి మళ్ళీ మీ టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది, థ్రిఫ్ట్ స్టోర్కి వెళ్తున్నాను నేను. ఇప్పుడు టైం అయితే 4:30 అయింది. ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను. మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది, నేను ఆల్రెడీ మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాను. హాస్టల్ నుంచి వచ్చినప్పుడు నేను వ్లాగ్ అయితే రికార్డ్ చేయలేదు. సో ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం కదా, సో ఇప్పటి నుంచి అయితే వ్లాగ్ రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తాను. యాక్చువల్గా నేను జడేసుకొని కనిపించడం మా ఛానల్లో చాలా రోజులే అయింది. చాలా రోజుల తర్వాత ఈ రోజు నేను జడేసుకున్నాను యాక్చువల్గా. ఎందుకంటే షాపింగ్ చేసినప్పుడు హెయిర్ లీవ్ చేసుకుని ఉంటే కొంచెం ఇరిటేషన్ అనిపిస్తుంది, అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను షాపింగ్ మీద. సో అందుకని చెప్పి ఈ రోజు అయితే జడేసుకున్నాను నేను. అండ్ ఈ అవుట్ఫిట్ అయితే నేను కోటిలో తీసుకున్నాను. ఎవరికైనా నా కుర్తీ సెట్ డీటెయిల్స్ కావాలంటే ఆ వ్లాగ్ అయితే చూడండి, నేను మీకు మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను. బట్ సో ఇప్పుడైతే ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాము. నేను మా పిన్ని మేమిద్దరమే వెళ్తున్నాము. థ్రిఫ్ట్ స్టోర్ కి నేను లాస్ట్ ఇయర్ వెళ్ళాను, లాస్ట్ ఇయర్ మార్చ్ ఆర్ సంథింగ్ అప్పుడు వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందో చూడాలి. అప్కమింగ్ నాకు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, దానికోసం నాకు కొంచెం లంగావనీస్ గానీ సారీస్ గానీ కావాలని చెప్పి ఇప్పుడు అలా వెళ్తున్నాము. అండ్ మా పిన్నికి ఒక సారీ కావాలి, అది మదీనాలో చూస్తా ఉంటుంది. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్ అండ్ లెట్స్ గెట్ గోయింగ్ గైస్. జస్ట్ ఇప్పుడే ర్యాపిడో దిగాం గైస్. చార్మినార్ దగ్గర ఉన్నాము. ఎలా వెళ్ళాలా అని చెప్పి మ్యాప్ చూస్తాం. లిటరల్ గా మాకు చార్మినార్ రీచ్ అవ్వడానికి 1.5 hours పట్టిందంటే మేము పెట్టిన లొకేషన్ లో అయితే మా డ్రైవర్ డ్రాప్ చేయలేదు. మళ్ళీ మేము అటు సైడ్ నుంచి చార్మినార్ కి ఇటు సైడ్ నడుచుకొని వచ్చాము. చార్మినార్ దగ్గర నుంచి థ్రిఫ్ట్ స్టోర్ కి నడుచుకొని వచ్చేటప్పటికే మాకు ఒక 30 minutes టైం పట్టింది. రాగానే ఫస్ట్ నేను సారీస్ చూడడం అయితే స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ లోనే ఈ పింక్ కలర్ సారీ నాకు చాలా బాగా నచ్చింది. లైక్ దీనికి 2 sides బార్డర్ ఉన్నాయి అండ్ దట్టు ఎక్కువ డ్యామేజ్ కూడా లేదా సారీకి. సో అదైతే నేను పట్టుకొని కూర్చున్నాను బాగుందని చెప్పి. యాక్చువల్ గా అప్కమింగ్ అన్ని ఫెస్టివ్ సీజన్ అండ్ పెళ్లిళ్ళ సీజన్, చాలా మంచి ఈవెంట్స్ ఉన్నాయి. నాకైతే చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి అండ్ వరలక్ష్మి వ్రతం ఉంది అండ్ దాని తర్వాత మళ్ళీ దసరా ఉంది. సో ఇంకా చాలా అవుట్ఫిట్స్ ఉపయోగపడతాయి నాకు అని చెప్పి ఈ థ్రిఫ్ట్ స్టోర్ కి అయితే వచ్చాను ఈ రోజు. బట్ నాకైతే ముందు కన్నా చాలా తక్కువ కలెక్షన్ కనిపించింది. అండ్ బై ద వే మేము వెళ్ళింది కూడా వీకెండ్ కాదు, వీక్ డేస్ లోనే వెళ్ళాము. వెన్స్డే వెళ్ళాము, వీక్ మధ్యలో వెళ్ళాము మేము. సో మంచిగా చూపిస్తారు, వీకెండ్ కాదు కదా, అంత రష్ కూడా ఉండదు అని చెప్పి మేము వెన్స్డే అయితే వెళ్ళాము. బట్ చాలా తక్కువ కలెక్షన్ ఉంది గైస్. నాకైతే అస్సలు సాటిస్ఫై అవ్వలేదు. మాకు ర్యాపిడోకే వెళ్ళడానికి రావడానికి 500 అయింది. అవన్నీ వేస్ట్ అనే చెప్తాను నేను, అంత కలెక్షన్ అస్సలు బాగాలేదు. సో వేరే థ్రిఫ్ట్ స్టోర్స్ ఏమైనా ఉంటే మేబీ ట్రై చేసేదాన్నేమో. నాకు ఇది ఒక్కటే తెలుసు ప్రస్తుతానికి. సో ఇక్కడికి వెళ్ళాను నేను. యాక్చువల్గా ముందు వెళ్ళినప్పుడు చాలా కలెక్షన్ బాగుండింది. నేను ఒక 8 sarees ఏమో తీసుకున్నాను. కుదిరితే ఇక్కడ పిక్చర్స్ యాడ్ చేస్తాను చూడండి నేను తీసుకున్న sarees వి. అండ్ ముందు వెళ్ళినప్పుడు కూడా నేను కలెక్షన్ అంతా ఒక వ్లాగ్ చేసి పెట్టాను. ఆ వ్లాగ్ కూడా మీకు ఈ సైడ్ యాడ్ చేస్తాను అండ్ ఐ బటన్స్ లో కూడా పెడతాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. సో మీరు అందులో మీకు ఏమైనా సారీ నచ్చితే వాళ్ళకి చూపించినా సరే, వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కలెక్షన్ అది ఇస్తారనమాట. ఇక్కడైతే నేను ఒక 5-6 sarees తీసుకుందాం అని చెప్పి వెళ్ళాను. బట్ హార్డ్లీ నాకు ఒక 4 sarees ఏమో నచ్చాయి అంతే. వాళ్ళు ఎక్కువ కూడా ఏం చూపించలేదు కదా, హార్డ్లీ ఒక 20 sarees ఏమో చూపించారు అంతే. దాని తర్వాత మేము ఏం అడిగినా లేవు, అవి బాగాలేవు, అవి కొంచెం ఎక్కువ బడ్జెట్, అది ఇది అని చెప్పి ఏదో ఒక సాకులు చెప్పారు. సో నాకైతే అంత మంచి ఎక్స్పీరియన్స్ లేదు ఈసారి థ్రిఫ్ట్ స్టోర్ తో. ముందు వెళ్ళినప్పుడు అయితే చాలా బాగున్నాయి అండ్ 8 sarees తీసుకున్నాము. తగ్గించారు మనకు అప్పుడు డ్యామేజ్ ఎక్కువ ఉంది. ముందు వచ్చినప్పుడు తీసుకున్నప్పుడు తగ్గించారు అని చెప్తున్నాను. అచ్చా, ఈ కలర్ నా దగ్గర ఉంది కదా, లాస్ట్ టైం తీసుకున్నాను. ఇది నేను బనారస్లో నేను తీసుకున్నాను. ఇది నేను, మా చెల్లి, మా పిన్ని మొత్తం అందరం కలిపి 8 sarees తీసుకున్నాము. అండ్ అవి డిజైన్ కూడా చేశాను నేను, చాలా మంచిగా టర్న్ అవుట్ అయినాయి. సో అట్లాగే ఇంకా కొంచెం వింటేజ్ స్టైల్ ఏమైనా సారీస్ ఉన్నాయేమో, లైక్ పట్టులో ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి చూద్దామని చెప్పి వెళ్ళాను నేను. బట్ నాకైతే పర్సనల్ గా అంత ఎక్కువ కలెక్షన్ ఉన్నట్టయితే అనిపించలేదు. చాలా లిమిటెడ్ కలెక్షన్ ఉంది. మేబీ ఉండే వాళ్ళు చూపించలేదేమో. అండ్ ఇక్కడ నేను సైడ్ కి పెట్టిన సారీస్ అన్ని ఓపెన్ చేపిస్తున్నాను. ఈ రెడ్ సారీ అయితే చాలా బాగుంటది అనుకున్నాను, కానీ ఓపెన్ చేసిన తర్వాత నాకు అంత మంచిగా అనిపించలేదు. ఒక సైడే బార్డర్ వచ్చింది అండ్ లెహెంగా కూడా మొత్తం సారీ అంతా ఒకేలా రాలేదు. సో బాగోదేమో లెహెంగాకి అని చెప్పి
అండ్ ఈ సారీ కలర్ కాంబినేషన్ కూడా నాకు కొంచెం అనిపిచ్చింది. లైక్ యూనిక్ కలర్ కాంబినేషన్ అన్నట్టు అనిపిచ్చింది. అండ్ ఇది మా చెల్లికి కూడా నచ్చింది. సో, చూసుకుంటున్నాననమాట ఎలా ఉంది సారీ అని చెప్పి. ఈ సారీ కూడా మొత్తం సారీ అంతా ఒకేలా రాలేదు. అక్కడి వరకు ఒకలా వచ్చింది. పైటంచి ఒకలా వచ్చింది. అండ్ చివరంతా ఒకలా వచ్చిందనమాట. సో, ఇది కూడా లెహెంగాకి సూట్ అవ్వదేమో అనిపిచ్చింది. బట్ మేనేజ్ చేయొచ్చు. బట్ ఇది వాళ్ళు చూపించినప్పుడు కూడా అంత సరిగ్గా చూపించలేదు. నాకు పళ్ళు అవసరం లేదు అని చెప్పినా, పళ్ళు బాగుంది, పళ్ళుకి మీరు పెట్టొచ్చు అని డబ్బులు అన్నట్టు చెప్తున్నారు. అండ్ ఈ సారీస్ అయితే లాస్ట్ టైం నేను ఇలాంటి సారీస్ అన్ని 800కే తీసుకున్నాను. నాకు బాగా గుర్తు. బట్ ఇప్పుడు వాళ్ళు 1200 చెప్తున్నారు. అది కూడా కొంచెం అటు ఇటు ఉందని చెప్పి నాకు కొంచెం అక్కడే మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. ఈ సారీ కూడా నేను పక్కకు తీసి పెట్టాను, గ్యాప్ బోర్డర్. లాస్ట్ టైం ఇందులోనే గ్రీన్ సారీ తీసుకున్నాను. ఇది ఆర్తి అగర్వాల్ చాలా మంది ఇప్పుడు రీక్రియేట్ చేస్తున్నారు కదా లంగావని. సో, అలా రీక్రియేట్ చేద్దాం అనుకున్నాను. కానీ నాకు ఎందుకో ఈ సారీలో కొంచెం డ్యామేజ్ ఉంది. ఒక దగ్గరే ఇంత పెద్దగా మరకలా ఉందన్నమాట, చాలా పెద్దది. సో, అందుకని చెప్పి నేను అది కూడా తీసుకోలేదు. అండ్ యెల్లో కలర్ సారీ కూడా నచ్చింది నాకు. ఇది పైతని సారీ అంట. జస్ట్ ఆ పళ్ళులో ఒక హాఫ్ మీటర్ కూడా కాదు, చాలా తక్కువ ఉంది. అది చిన్న ముక్క, దానికే 1200 ఈ సారీ అని చెప్పారు. నాకు ఇది బార్డర్ కూడా అంత ఎక్కువ నచ్చలేదు. అండ్ ఫాస్ట్ గా పీక్కుపోతుంది అనిపించింది సారీ నాకు. సో, అందుకని ఇది కూడా తీసుకోలేదు. అండ్ ఈసారి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫాస్ట్ గా చూపించేస్తున్నారు. లైక్ మనకి డ్యామేజెస్ ఏమున్నాయని చూసుకోవడానికి కూడా వీలు ఇవ్వట్లేదు మనకి, అంత ఫాస్ట్ గా చూపిస్తున్నారు. ఈ పింక్ కలర్ సారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది తీసుకుందాం అనుకున్నాను. దీనిని అండ్ ఇందాక ఒక యూనిక్ కలర్ కాంబినేషన్ అని చెప్పాను కదా, ఈ 2 సారీస్ నాకు బాగా నచ్చాయి. ఇవి తీసుకుందాం అనుకున్నాను. లైక్ ఇది కూడా సారీ అంతా ఒకేలా రాలేదు కానీ మేనేజ్ చేయొచ్చు అనుకున్నాను. బట్ వాళ్ళు ఏంటంటే డ్యామేజ్ ఉంది, డ్యామేజ్ ఉన్నా సరే వాళ్ళు తగ్గించట్లేదు. ఈ సారీకి అయితే ఏం డ్యామేజ్ లేదు కానీ సరిగ్గా లేదు, అంటే సగం సగం ఉంది కదా అని చెప్పి నేను వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం తగ్గించిన అని చెప్పి రూడ్ గా మాట్లాడారు. ఈ సారీ అయితే నేను మళ్ళీ ఓపెన్ చేయించుకున్నాను. అండ్ అప్పుడు నాకు కనిపించే వాటిలో డ్యామేజెస్. సో, ఫైనల్ గా నేను థ్రిఫ్ట్ స్టోర్ లో ఒక్క సారీ కూడా తీసుకోకుండా బయటకు వచ్చేసాను. ఎందుకు అని చెప్పి వీడియో లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను, అదైతే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ థ్రిఫ్టెడ్ స్టోర్స్ లో మనం ఏవైతే సారీస్ తీసుకుంటామో అవి ఒకటికి 10 సార్లు చూసుకోండి. చాలా ఎక్కువ డ్యామేజెస్ ఉంటాయి. వాళ్ళు ఇట్లా ఫాస్ట్ గా చూపించేస్తారు. సో, ఒకటికి 10 సార్లు చూసుకొని కొనుక్కోండి గైస్. అండ్ ఇక్కడ మా పిన్నికి రెడ్ సారీ కావాలని చెప్పాను కదా, సో దానికోసం అయితే మదీనా వచ్చాం మేము. ఇక్కడ ఓన్లీ రెడ్ సారీసే చూస్తాము, ఇంకే సారీస్ చూడలేదు. యాక్చువల్లీ మా పిన్ని ఒక రీక్రియేషన్ అనుకుంది. సో, దానికోసం అని చెప్పి చూస్తున్నామేమో సిమిలర్ గా ఏమైనా సారీ దొరికితే తీసేసుకుందాము, లేదంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి డిజైన్ చేసుకుందాము అని చెప్పి ఫస్ట్ సారీస్ చూడడం అయితే స్టార్ట్ చేసాము. సారీస్ లో అంతా సిమిలర్ గా మాకు ఏం కనిపించకపోయేటప్పటికి ఫ్యాబ్రిక్స్ అయితే వచ్చాము. ఈ కింద ఉంది కదా మెరూన్ కలర్ ది ఫ్యాబ్రిక్, అదైతే చాలా బాగుంది. స్కాలప్ డిజైన్ కూడా వచ్చింది దానికి. అండ్ చాలా మంచిగా సూట్ అవుతుంది అనిపించింది మేము చేయాలనుకున్న రీక్రియేషన్ కి. బట్ ఈ ఫ్యాబ్రిక్ అయితే ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ చెప్పారు. అండ్ దట్టు ఇది ఒక సైడే బార్డర్ వచ్చింది, ఇంకొక సైడ్ మళ్ళీ బార్డర్ మనం అటాచ్ చేసుకోవాలి. కొంచెం ఇలాంటి సిమిలర్ లేసెస్ అయితే బయట దొరికేస్తాయి, అట్లాంటివి అటాచ్ చేసుకోవచ్చు అనుకున్నాం. కానీ అతను 6 మీటర్స్ తీసుకుంటామన్నా సరే ఒక్క రూపాయి కూడా తగ్గించనన్నాడు. సో, అందుకని చెప్పి లైట్ తీసుకున్నాము. బట్ ఇదైతే వేసుకోగానే చాలా ఎక్కువ లుక్ వచ్చింది. చాలా అంటే చాలా సిమిలర్ ఉంది గైస్ మేము చేయాలనుకున్న సారీకి. బట్ వాళ్ళైతే తగ్గించనన్నారు. ఇక్కడ పిన్ని వేసుకొని కూడా చూస్తుంది. నాకు కూడా చాలా మంచిగా సూట్ అవుతుంది అనిపించింది. అండ్ దట్టు కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది. మళ్ళీ బ్లౌజ్ కూడా మేము వేరే కలర్ అనుకున్నాము, కాంట్రాస్ట్ లో కావాలనుకున్నాము. సో, మళ్ళీ అంత మంచిగా సూట్ అవుతుందో లేదో, ఎంత డబ్బులు పెట్టి తీసుకొని మళ్ళీ సూట్ అవ్వకపోతే వేస్ట్ కదా అన్నట్టు అనుకున్నాము. అండ్ దీని తర్వాత మదీనా మొత్తం తిరిగి మేము రెడ్ సారీ అని చెప్పి మొత్తం అన్ని షాప్స్ లో అడిగాము. బట్ ఎక్కడా కూడా మేము అనుకున్నట్టు సిమిలర్ గా దొరకలేదు. మాకు సారీ సింపుల్ గా ఉండి బార్డర్ హెవీగా ఉన్న సారీ కావాలి, అలా దొరకలేదు. హే గైస్, ఫైనల్ గా హాస్టల్ కి అయితే రీచ్ అయిపోయాను నేను. యాక్చువల్ గా నేను చాలా కొందామని చెప్పి వెళ్ళాను వాళ్ళ దగ్గర థ్రిఫ్ట్ స్టోర్ కి. బట్ నేనైతే ఏమీ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే యాక్చువల్‌గా నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే వాళ్ళ దగ్గర రెస్పాన్స్ చాలా బాగుండింది. దే ఆర్ వెరీ పేషెంట్. మనకు కావాల్సిన శారీస్ అయితే చాలా పేషెంట్‌గా చూపిచ్చారు. బట్ దిస్ టైమ్ వేరే వాళ్ళు ఉన్నారు. నేను వెళ్ళి ఒక 1 ఇయర్ అయిపోయి ఉంటది ఆల్మోస్ట్. సో, ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారనమాట. దే వర్ సో రూడ్. చాలా అంటే చాలా రూడ్‌గా ఉన్నారు. నేను యాక్చువల్లీ మా చెల్లి కోసం షాపింగ్ చేయడానికి వెళ్ళాను. సో, నేను తనకి కాల్ చేసి అడుగుతున్నాను, "నీకు ఏ సారీ నచ్చింది? ఏం తీసుకుంటావు?" అని చెప్పి అడుగుతుంటే దే వర్ లైక్, "ఫటాఫట్ తేల్చాలి. అంతసేపు తీసుకుంటే ఎట్లా? మీరు అలా తీసుకుంటే ఎట్లా?" వాడికైతే అస్సలు తెలుగు రాదు. నేను మాట్లాడేది వాడికి అర్థం కావట్లేదు. అండ్ హి వాస్ లైక్ సో రూడ్ గైస్. లైక్ డ్యామేజ్ ఉన్న సారీస్ లాస్ట్ టైమ్ నాకు చాలా తక్కువకి ఇచ్చారు. లైక్ బేరం ఆడుకోవచ్చు మనం. ఎంత డ్యామేజ్ ఉంటే దాన్ని బట్టి మనకు అంత తగ్గిచ్చిస్తారనమాట. బట్ ఇప్పుడైతే నేను ఒక సారీ చూసాను. ఆ సారీ బాగుంది. బట్ ఆ సారీ నిండా మరకలున్నాయన్నమాట. సో, నేను వాళ్ళని తగ్గించమని అడిగితే
ఫిక్స్‌డ్ రేట్ ఉంటది. ఇట్లనే ఉంటది. ఫిక్స్‌డ్ రేటే ఉంటది. తీసుకుంటే తీసుకోండి లేకపోతే మానేసేయండి అన్నట్టు మాట్లాడాడు. సో, నేనింక డైరెక్ట్ ఓనర్ దగ్గరికొచ్చి మాట్లాడాననమాట. ఏంటి అసలు రెస్పాన్స్ ఏం బాలేదు అంటే, "మీరు సాటర్‌డే రండి. సాటర్‌డే మంచిగా చూపిస్తాను" అంటే, నేను ఇంత దూరం నుంచి మళ్ళీ సాటర్‌డే ఎళ్ళాలా? సో, నేను చాలా దూరం నుంచొచ్చాను. రాలేను. నాకొక్క సారీ నచ్చింది. వాళ్ళ దగ్గర కలెక్షన్ కూడా ఎక్కువ లేదు గైస్. ముందయితే చాలా ఎక్కువుండింది. బట్ ఇప్పుడైతే కలెక్షన్ లేదు. ఉన్నా సరే వాళ్ళు చూపించడానికి కూడా ఇష్టపడట్లేదు. టు బీ ఫ్రాంక్ చాలా అంటే చాలా రూడ్ ఉన్నారు. అండ్ వాళ్ళు చూపించడానికి కూడా ఇష్టపడట్లేదు. సో, ఎవరైనా థ్రిఫ్ట్ స్టోర్ ఎళ్లి కొనుక్కోవాలనుకుంటే ప్లీజ్ బ్యాక్ ఆఫ్ గైస్. మానేయండి. ఆ థాటే మానేయండి అసల. సో, ఎవరైనా థ్రిఫ్ట్ స్టోర్‌కెళ్ళాలనుకుంటే దిస్ ఈస్ ద ఎక్స్‌పీరియన్స్ యూ ఆర్ గోయింగ్ టు ఫేస్. నేనిది ఫేస్ చేశాను. లాస్ట్ టైమ్ మా ఫ్రెండ్స్ ఎళ్ళినప్పుడు కూడా నాకు చెప్పారు. దే వర్ లైక్ సో రూడ్ అని చెప్పి. అండ్ ఉన్న సారీస్ కూడా వాళ్ళు చూపించట్లేదు గైస్. లాస్ట్ టైమ్ నేను ఎళ్ళినప్పుడైతే నాకు చాలా మంచిగా చూపించారు. బట్ దిస్ టైమ్ వెరీ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ నాకైతే. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను నేను. చాలా అంటే చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. ఫస్ట్‌లీ మాకు బ్యాడ్ థింగ్ ఏం జరిగిందంటే, మా ఆటో డ్రైవరు మమ్మల్ని సరిగ్గా డ్రాప్ చేయలేదు. నేను డైరెక్ట్ లొకేషన్‌కి పెట్టుకున్నాను. బట్ అక్కడైతే డ్రాప్ చేయలేదు. మళ్ళీ మేము ఒక 1 కిలోమీటర్ ఏమో నడుచుకుంటూ వెళ్ళాము. ఫస్ట్‌లీ అది బ్యాడ్ జరిగింది. దాని తర్వాత అక్కడికెళ్ళాక వాళ్ళు చాలా రూడ్ ఉన్నారు. అండ్ సరిగ్గా చూపించట్లేదు. నాకు ఒక 20 సారీస్ ఏమో చూపించారు గైస్ అంతే. ఇంక తర్వాత ఇంకా అక్కడ సారీస్ ఉన్నాయి కదా! చూపించండి అంటే, "ఆ! అవన్నీ అమ్మమ్మ అవి చూపించము, అవి చూపించము. ఇవే ఉంటాయి అందులో కూడా. ఇవే సేమ్ పీసెస్ ఉంటాయి అందులో కూడా" అన్నట్టు చెప్పారు గానీ, బట్ నాకైతే అసలు సాటిస్ఫాక్షన్ లేదు. వాళ్ళు సరిగ్గా చూపియలేదు ఫస్ట్ థింగ్. అడిగితే వాళ్ళు అట్లనే మాట్లాడతారు అది ఇది అని చెప్పి, మళ్ళీ తను బయటకొచ్చి ఓనర్ దగ్గర ఇది 1200 సారీ నేను 800కే ఇచ్చేస్తా అన్నాను. వాళ్ళు ఇంకా డ్యామేజ్ ఉందంటున్నారు అని చెప్పంటే, నేను ఫస్ట్ టైమ్ తీసుకున్నాను కదా గైస్! అదైతే 800 సారీనే పక్కా చెప్తాను నేను. ఆ సారీ ఒక్కటే నచ్చింది నాకు వాళ్ళిచ్చిన అన్ని సారీస్‌లోని. బట్ అది కూడా ఫుల్ మరకలున్నాయి. సో, తగ్గించమంటే వాళ్ళు తగ్గించలేదు. ఇంకా అది కూడా తీసుకోకుండా బయటకొచ్చేసాను. బయటకొచ్చేసి పానీపూరి తినేసి మా పిన్నికి కొంచెం ఒక రెడ్ సారీ కావాలి, రీక్రియేషన్ కావాలి అంటే దానికోసం వెతికాం గానీ, అది కూడా ఏం దొరకలేదు. సో, ఫస్ట్ టైమ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ అనుకుంటా. నేను మా పిన్ని షాపింగ్‌కెళ్ళి అసలు ఏమి పర్చేస్ చేయకుండా రావడం దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ అనమాట. సో, యాహ్! అది జరిగింది ఈరోజు నాకు థ్రిఫ్ట్ స్టోర్‌లో. థ్రిఫ్ట్ స్టోర్‌కెళ్ళాలని ఎవరైనా అనుకుంటే యువర్ విష్. థిస్ ఈస్ వాట్ హ్యాపెండ్ టు మీ. దట్ నేను కెమెరా పట్టుకొనున్నాను. దే నో దట్ ఐ యామ్ ఇన్‌ఫ్లుయెన్సర్. తెలుసు నేను యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తానని చెప్పి. సో, అయినా సరే వాళ్ళు నాతోనే అట్లా బిహేవ్ చేశారంటే ఇంక నార్మల్‌గా వెళ్ళే పీపుల్‌తో ఎలా బిహేవ్ చేస్తారో యువర్ విష్ గైస్. ఈరోజు నాకు జరిగిన ఎక్స్‌పీరియన్స్ అయితే అది థ్రిఫ్ట్ స్టోర్‌లో. ఇంకా నేను చార్మినార్ ఎక్స్‌ప్లోర్ చేద్దాము, మదీనా ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకున్నాను కానీ చేయలేదు. టైం కూడా ఎక్కువ సరిపోలేదు మాకు. సో, అందుకనే నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు చూద్దాం అనుకుంటున్నాను. సో, యెస్ గైస్ ఈ వ్లాగ్ ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థాంక్స్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్. బై గైస్.